Tell me something about yourself. చీదీనమ్మా ఎక్కడ పోయినా ఇదే క్వశ్చన్లో నా గురించి ఎందుకు సార్, జీవితమే పోతుంది, ఎందుకులేండి. Hey, speak in English. ఓకే సార్, మై నేమ్ ఇస్ సాహిత్. మా ఇంటి దగ్గర పిల్లకాయలు మీన్ స్ట్రీట్ చిల్డ్రన్, దే కాల్ మీ ఏ బండే. మై చెల్లెలు మీన్ సిస్టర్, షీ కాల్స్ మీ ఒరే. మా నాయన మీన్స్ ఫాదర్, హీ కాల్స్ మీ ఒరే అడ్డగాడిదా, మీన్స్ హాఫ్ డాంకీ. Okay. I will ask you some general questions. Give me example for your creativity. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇది ఉంది. టింగ్ ఇట్టుండే. దిస్ ఈజ్ మై క్రియేటివిటీ. Okay. What do you know about our company? What is your working style? వర్కింగ్ స్టైలా? కబాలిడా. రజనీకాంత్ స్టైల్ మీకు కూడా తెలిసే ఉంటుంది. అయ్యో. సరే, నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్. ఓకే. హౌ డు యు మోటివేట్ యువర్ టీమ్ మెంబర్స్? మోటివేట్ రే చేయరా, ఏ మచ్చా చేయరా, ఏ మనకు శాలరీ సార్ చేయండి రా, ఒరే నిద్రపోవద్దురా, ఏ ఇస్తాడిచ్చా, దిస్ ఇస్ ట్రెండింగ్ డైలాగ్ సార్, ఇలా మోటివేట్ చేస్తాను. మీరు బయలుదేరండి సార్, గెట్ అవుట్. నెక్స్ట్, టేక్ యువర్ సీట్. Thank you, sir. Why did you select an engineering? Because of Shekhar Kamala. What? Yeah, because in Happy Days movie there is lot of fun and entertainment, but in reality there is nothing. So because of Shekhar Kamala I joined in engineering. యా, నేను కూడా ఇంకా హ్యాపీ డేస్ సినిమా చూసి మోసపోతున్నారు అనమాట. లెట్ మీ చెక్ యువర్ రెజ్యూమ్. Okay, sir. సో యువర్ అచీవ్మెంట్స్, సంక్రాంతి ముగ్గు పోటీలో థర్డ్ ప్రైజా? అవును సార్, మా వీధిలో ముగ్గురు పోటీలో ముగ్గురు పార్టిసిపేట్ చేస్తే నాకే థర్డ్ ప్రైజ్ వచ్చింది. అదొక అచీవ్మెంటా? డాన్స్ బేబీ డాన్స్లో పార్టిసిపెంటా? యా అవును సార్, 6th క్లాస్లో ఉన్నప్పుడు 42nd ఎపిసోడ్లో థర్డ్ సాంగ్లో లాస్ట్ రోలో థర్డ్ పర్సన్ నేను, చూడలేదా? అంటే మాది చిన్న టీవీ, అప్పుడు కనిపించలేదులే. ఓ షిట్, యు మిస్డ్ ఇట్. ఓకే ఫైన్, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ జాబ్? గూగుల్ CEO. గూగుల్ సీఈఓనా? సీఈఓ ఫుల్ ఫామ్ చెప్పు. ఇదేంటి ఏడాడు CEO ఫుల్ ఫామా? వాట్ ఆర్ యువర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్? గోవా, కొడైకెనాల్, వీలైతే బ్యాంకాక్. ఇంకెందుకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కూడా వెళ్ళాల్సిందే. అవి నెక్స్ట్ ట్రిప్ లో ప్లాన్ చేశా సార్. అవి కాదు, టెక్నికల్లీ. ఓ, అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సార్. ఓకే, వేర్ డిజిటల్ కమ్యూనికేషన్ ఈజ్ యూజ్డ్? డిజిటల్ కమ్యూనికేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిజిటల్ ఇండియా. నువ్వు నీ తిక్క ఆన్సర్లు, గెట్ అవుట్ అయితే. సార్ ప్లీజ్ సార్, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్. పోనీలే. సరే, నిన్న ఒక తెలివైన క్వశ్చన్ అడుగుతాను, తెలివిగా సమాధానం చెప్పు. ఓకే సార్. ఇద్దరున్నారు, ముగ్గురు గెలిచారు, 5 మంది వెళ్ళారు, టోటల్ ఎంతమంది? టోటల్ ఎంతమందా సార్? ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? గెట్ అవుట్. అయ్యా. నెక్స్ట్. Tell me something about yourself. My name is Unmadi Sinu, sir. Alias D10 Sinu. బీటెక్ లో గ్రిప్ ఎక్కువ ఉంటుందని 8 years చదివాను సార్. సరే, లెట్స్ గో టు టెక్నికల్ స్టఫ్. వాట్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్? ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఇప్పుడు మనం ఫంక్షన్ కి 300 మందిని పిలిస్తే 500 మంది వస్తారు సార్. భోజనం బాగా తక్కువైపోతుంది కదా సార్, దాన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. ఇంకా నయం, ఫంక్షన్ అయినా బాత్రూంలో ఓవర్లోడింగ్ అని చెప్పలా. ఓకే, వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ ఇన్ C++? CPU. ఇప్పుడు CPU లేకుండా మనం ఏం కన్స్ట్రక్ట్ చేయలేం కదా సార్, అందుకని CPU. ఓకే, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ C అండ్ C++? ప్లస్. మీరు ఆన్సర్లు నేర్చుకుంటున్నారా, పంచులు నేర్చుకుంటున్నారా? రెజ్యూమ్ చూద్దాం. C++, జావా, ఒరాకిల్, మిరాకిలా? ఎస్ సార్, బీటెక్ 8 years చదివా అని చెప్పి జైంట్ వాళ్ళు మిరాకిల్ సర్టిఫికేట్ ఇచ్చారు సార్. వెరీ క్రూయల్. 1 day ఎక్స్పీరియన్సా? వై డు యు లెఫ్ట్ యువర్ లాస్ట్ కంపెనీ? అంటే రాత్రి కంపెనీ షిఫ్ట్ చేశారు సార్, నాకు అడ్రస్ కూడా చెప్పలేదు. ఎంత కట్టావు? 20 lakhs. అందుకే ఎత్తేశారు. అది షిఫ్ట్ కాదురా, కంపెనీ పట్టే. పే వెళ్ళెత్తుక పే.
ఆయన తెలిసే సాగొడతాడు. నెక్స్ట్ టేక్ యువర్ సీట్. నేమ్ మమత, లుకింగ్ లైక్ సమంత. Thank you, sir. వాట్ ఈస్ యువర్ రీసెంట్ ప్రాజెక్ట్? Sir, I recently watched Bahubali, sir. ఓ మమతల తల్లి ఓడి బాహుబలి, అది కాదు టెక్నికలీ. మినీ ప్రాజెక్ట్ చేశాను సార్. ఓకే, వై వుడ్ ఐ హైర్ యూ? మీ కంపెనీలో అందరు వెళ్ళిపోతున్నారంట కదా సార్, పాపం మీకు కూడా ఎంప్లాయీస్ కావాలిగా. నిజమేలే. ఓకే, వాట్ డూ యూ థింక్ అబౌట్ మనీ? మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. యా, ఆఫ్టర్ ఆల్ పెడిక్యూర్కి 1000 రూపీస్ తీసుకుంటున్నారు. ఒక్కసారి ఆన్లైన్ షాపింగ్ చేస్తే 5,000 to 6,000 అవుతుంది. టూ కాస్ట్లీ. ఓకే, నెక్స్ట్. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? 2 రోజులు ముందు అనిపిస్తుంది సార్. థు, నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అది ఆ? స్మార్ట్గా, హెచ్ఆర్ పొజిషన్లో ఉండి, స్టైల్గా ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? సార్, ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. ఓకే, యూ కెన్ లీవ్. కానీ నిన్ననే బ్రేకప్ అయింది సార్. హే, జస్ట్ జోక్ చేసా. సిట్ సిట్ సిట్. థ్యాంక్ యూ సార్. హౌ డూ యూ ఫీల్ వెన్ యువర్ వర్క్ ఈస్ క్రిటిసైజ్డ్? చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది సార్. నన్నా? జాబ్ ఇవ్వని వాళ్ళని. యు ఆర్ సెలెక్టెడ్. ఓ థ్యాంక్ యూ సార్. ఇంత బాగున్నావు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, సినిమాలో ట్రై చేయాల్సిందే. అవునా సార్? ఆ. ఇప్పుడే రిజైన్ చేసి సినిమాలో ట్రై చేస్తాను సార్. బాయ్ సార్. నేనేదో ఊరికే అన్నా. థ్యాంక్ యూ సార్, మంచి సజెషన్ ఇచ్చారు. సీరియస్గా తీసుకునింది. ఓ షట్. నెక్స్ట్, టేక్ యువర్ సీట్. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ కంపెనీ? శాలరీ. వుడ్ యూ లైక్ ఫర్ ద కంపెనీ? మీకు ఇచ్చిన రెజ్యూమ్ కూడా లయ్యే. లయ్యా? జస్ట్ జోక్ చేశా. ఓహో, ఓకే ఓకే. చూసారా మీరు ఎలా నమ్మేశారో? నేను అబద్ధం చెప్తాను, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఏడ్సేవులే. స్ట్రాంగ్గా బొంగ. కెన్ యూ వర్క్ అండర్ ద ప్రెషర్? యా, లైక్ MS ధోని హెలికాప్టర్ షాట్. నిన్ననే మా వీధిలో 5 బెట్ మ్యాచ్ ఆడి గెలిచా. డూ యూ నో? 50 రూపీస్. అవసరం లేదు, నువ్వు బయలుదేరు. సార్ పోయి bet match ఆడుకో, పో. ప్లీజ్ సార్. ఓ, అవసరం లేదు. ఓ, వెళ్ళు. నా టాలెంట్ ఏంటో మీకు వెళ్ళవయ్యా. సార్ ఒక్కసారి చూడండి సార్. వదిలేటట్లేడే. సరే, అమ్మయ్యా. నేను ఒక రీజనింగ్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. ఓకే సార్. అర్ధరాత్రి ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తున్నారు, అది నువ్వు చూసావు, ఎలా రియాక్ట్ అవుతావు? ఎక్కడ సార్? బాలాజీ కాలనీలో అయ్యా. టెంపుల్ పక్కన, థియేటర్ పక్కన సార్. థియేటర్ పక్కన అనుకో. అమ్మాయి పేరు స్వప్ననే కదా సార్? ఏదో ఒకటి అనుకో అయ్యా. చీజీనమ్మా అనుకుంటానున్నా సార్, అదే అని. దాని మీద ఎప్పటి నుంచో డౌట్ ఉంది సార్, వాటితో తిరుగుతుందని. మీరు ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. దాన్ని ఈరోజు మడ్రే సార్. అది క్వశ్చన్. దాన్ని చంపేస్తే మీరే సార్ సాక్ష్యం. ఉంటా సార్. నేను ఏదో ఊరికే అడిగా. ఇదిగో నెక్స్ట్. ఏంట్రా ఇద్దరు వచ్చారు? మేమంతే సార్, ఏం చేసినా కలిసే చేస్తాం. మరి జాబ్ ఎవరికి వెళ్ళరా? ఇప్పుడు ఇడికి ఇచ్చా అనుకోండి, సాలరీ నేను తీసుకుంటా. ఈడికిచ్చావు అనుకో, శాలరీ నేను తీసుకుంటా. సింపుల్. బీటెక్ స్క్వేరు, ఎంటెక్ స్క్వేరు, ఇంటర్ స్క్వేరు, 10th స్క్వేరా? అంటే ఖర్చు ఎక్కువ అవుతుందని ఒకే దాంట్లో లాగించాం. ఓర్ నాయనో. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎస్ ఆర్ నో మాత్రం చెప్పండి. ఓకే ఓకే. అలెగ్జాండర్ ఇస్ ఎ సైంటిస్ట్. yes నో. ఓ షిట్ మ్యాన్. గ్రహం బెల్ ఏం ఇన్వెంట్ చేశాడు? బెల్ బెల్. బెల్ వాషింగ్టన్? వాషింగ్ మిషన్. వాషింగ్ వాషింగ్ మిషన్. మిషన్. న్యూటన్? ఏమి చేయలేదు సార్. అదేంటి? అంటే న్యూ టన్ కదా, అంటే ఇంకా కొత్త కనబెడుతున్నాను అర్థం. అది కూడా తెలియదు వీడికి. ఎగ్జాక్ట్లీ. ఇలా కాదు, GPS ప్రోగ్రామ్ రాయండి. రాయం సార్, చెప్తాం. చెప్పండి. గౌతమిపుత్ర శాతకర్ణి. GPS గౌతమిపుత్ర శాతకర్ణి. డైరెక్టర్ క్రిష్. మ్యూజిక్ డైరెక్టర్ ఎర్తన్ భట్. హీరోయిన్ శ్రేయా శరణ్. హీరో మన నరసింహం బాలకృష్ణ. ఇప్పుడు మీకు జాబ్ ఇకపోతే ఏం చేస్తారు? లేచి వెళ్ళిపోతాం. యవ్వ జీవితం. ఇంకేం చేస్తాం, ఇంకా ఒక్కరు కూడా సెలెక్ట్ కాకుండా చూసుకుంటాను. ఇలాంటి వాళ్ళు ఎందుక? ఎవరు సార్? నేను CEO అని మాట్లాడుతున్నాను. వీడి అర్జెంట్ రిక్రూట్మెంట్స్ అని చెప్తే కూడా నీకు అంత కేర్లెస్ సార్? సార్ 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 చేస్తున్నాను సార్, ఇప్పుడే చేస్తున్నాను సార్. చెప్పాను కదా సార్ చేస్తున్నాను సార్. తెలిసిపోయింది నీకు. ఫస్ట్ టైం చెయ్యి. ఇప్పుడే చేస్తున్నాను చెప్పాను సార్. కదా.
ఆ పద్మజ మేడంతో నువ్వేంటో డాన్సులు షికార్లు కూడా చేసా ఉండగా. అయ్యో చెప్పాను సార్, కదా. ఇప్పుడే చేస్తున్నాను సార్, అందరిని అపాయింట్ చేస్తాను సార్. లేదు నాకు అన్ని తెలిసే, నువ్వు ఫస్ట్ వాళ్ళు అపాయింట్ చేస్తున్నాను చేయాలి రిక్రూట్మెంట్స్. ఓకే, అపాయింటెడ్ సార్. వాళ్ళందరూ సెలెక్ట్ చేయలేదు అనుకో, నీకుందో చెప్తున్నా సీఈఓ అంటే కూడా లెక్క లేకుండా పోయింది. పెట్టేశాను సార్. సార్ అయిపోయింది సార్. సార్ ప్యూన్ ఇన్ఫార్మ్ చేయ వాళ్ళకి. సార్ అయిపోయింది సార్. సార్ అయిపోయింది సార్. వెరీ గుడ్. పద్మజ మేడంతో లింక్ ఈడికెట్ట తెలిసిందో. రే ఇంత వార్డ్ నెంబర్ ఎట్ దొరికిందిరా? సిమ్ కార్డ్ దొబ్బేసా. కాల్ లెటర్లు పంపిస్తారు, కానీ జాబులు వేయం, ఇంటర్వ్యూకి పిలుస్తారు. కానీ తెక్ క్వశ్చన్లు అడుగుతాం, ఎందుకంటే సెలెక్ట్ చేయకూడదు కదా. ఇంకెందుకురా మీరు ఇంటర్వ్యూకి పిలిచేది, కాల్ లెటర్లు పంపించేది? హెచ్ఆర్ కోర్టు నలిగిపోతుంది. నువ్వు నీ అద్దె కోటి ముఖం నీ అత్త కాదురా, ఈ కోట్ తీసుకో.